రీసెంట్ గా ఖతార్ కోర్ట్ ఇండియన్ నేవీ వెటరన్స్ కి మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ కోసం వీరు గూఢచారులుగా పనిచేస్తున్నారని ఖతార్ కోర్ట్ ఆరోపించింది. వీరందరికీ మరణశిక్ష విధించింది. భారతదేశం అంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్స్, వారి ఫ్యామిలీస్ పెట్టిన ఎఫర్ట్స్ ఫలించినట్టున్నాయి. అయితే ఖతార్ కోర్ట్ వీరి మరణశిక్షను రద్దు చేసి దాన్ని జైల్ టర్మ్ గా మార్చింది. ఇంతకీ ఈ ఖతార్ కోర్ట్ వీరికి మరణశిక్ష ఎందుకు విధించింది? ఈ వివరాలేంటి, అసలు జరిగిందేంటి ఇప్పుడు చూద్దాం. ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికా దళానికి చెందిన మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతార్లో నిర్బంధంలో ఉన్న 8 మందికి విధించిన మరణశిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. దీనిని జైలు శిక్షగా మారుస్తున్నట్టు తీర్పునిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో శిక్షను ఎంత తగ్గించారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ బృందంతో పాటు బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తాము మొదటి నుంచి భారత మాజీ నేవీ అధికారులకు అండగా ఉన్నామని, రాయబార సంప్రదింపులతో పాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించింది. దీనిపై ఖతార్ అధికారులతోనూ చర్చిస్తున్నట్టు తెలిపింది. కాగా భారత నావికా దళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు గూఢచర్యం కేసు కింద మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ జహా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేసిన భారత నావికా దళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సేలర్ రాగేష్ లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్మరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని, వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్లో వారికి మరణశిక్ష విధించింది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణశిక్ష అప్పీల్పై ఖతార్ కోర్టు విచారణ జరిపి మరణశిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది.